హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సునీల్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. అది సునీల్ మర్చిపోయాడు. యూజువల్గా తను స్పెషల్ డేస్ అవి మర్చిపోతాడు, డేట్స్ మర్చిపోతాడు. అది ఆల్రెడీ మాది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో చూడలేని వాళ్ళు అయితే ఇప్పుడు చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అది పక్కన పెడితే, సో నేను ఈరోజు కొన్ని తనకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. చిన్నది అంటే గిఫ్ట్స్ ఏమీ కాదు, చిన్న సర్ప్రైజ్ లాంటిది ప్లాన్ చేశాను. అయితే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ బెల్లం గణపతి టెంపుల్ వైజాగ్లో మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో చిన్న మొక్కు ఉంటే అది తీర్చుకోవడానికి వెళ్ళాము. సో అప్పుడు నేను కొన్ని కొంటున్నాను అనమాట. అవి కొంటున్నప్పుడు తను ఎందుకు కొంటున్నావు, ఇవి ఏం చేస్తావు అని అడుగుతున్నాడు. చిన్న పని ఉందిలే అని చెప్పాను, కానీ తనకి అర్థం కాలేదు. అప్పటికి తనకి గుర్తు రావట్లేదు. తను గుర్తు వస్తుందేమో అని చెప్పేసి చాలా వెయిట్ చేశాను, కనిపెడతాడేమో అని. ఓన్లేండి, లక్కీగా గుర్తు రాలేదు. నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అవుతుంది, గుర్తు వస్తే నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అవ్వదు. సో ఇప్పుడు మళ్ళీ మార్కెట్ వెళ్తున్నా. తను లేడు, తను 9 o'clock వస్తాడు. సో మార్కెట్కి వెళ్ళి తనకి ఇష్టమైనవి ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా చికెన్ బిర్యానీ అండ్ ఇంకా కొన్ని అనుకున్నాను అవన్నీ చేద్దామని. బట్ మధ్యాహ్నం మేము చాలా హెవీగా తినేసాము చికెన్ బిర్యానీ. ఒక రెస్టారెంట్కి వెళ్ళాము ఎండాడ్లో, చాలా బాగుంది అసలు చికెన్ బిర్యానీ అయితే. అది మీకు షేర్ చేస్తాను, మేబీ ఈ వీడియోలో కాకపోవచ్చు వేరే వీడియోలో షేర్ చేస్తాను. సో చాలా చాలా బాగుందన్నమాట, చాలా హెవీ అయిపోయింది. సో అందుకే మళ్ళీ బిర్యానీ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నా. తనకి ఇష్టమైన రెసిపీ అయితే ఒకటి చేస్తాను, అది కాకుండా ఇంకేం చేస్తాను అనేది ఐడియా లేదు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆలోచించి ప్రిపేర్ చేస్తాను. అండ్ నేను ఇంకా తనకి ఏదైతే చిన్ని డెకరేషన్ ప్లాన్ చేశానో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. పెద్ద ఇదిగా ఏమీ ఉండదు, అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. చాలా సింపుల్ది. అంటే నేను వెళ్ళి కొనడానికి అవ్వదన్నమాట, తను నాతో వచ్చినప్పుడే నేను కొనుక్కోవాల్సి వస్తుంది. సో తనకి తెలియకుండా నేను సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే నాకు కొంచెం కష్టమే. ఈ రోజైతే ఎలాగోలా మేనేజ్ చేశాను కాబట్టి పర్లేదు. కొన్ని అయితే కొనుక్కోగలిగాను, కొన్ని మరి నాకు కొనడానికి అవ్వలేదు. సో అందుకే ఏవైతే కొన్నానో వాటితోనే కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తాను. మార్కెట్ నుంచి ఏం తీసుకొచ్చాను, ఏం ప్రిపేర్ చేస్తాను అదంతా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ సర్ప్రైజ్ కూడా షేర్ చేసుకుంటాను. సో మళ్ళీ కలుస్తాను. సో ఇక్కడ మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. 6:13 ఎంత అవుతున్నట్టుంది టైం. సో అప్పుడు స్టార్ట్ అయ్యాం, గుడికి వెళ్తున్నాం అనమాట. బెల్లం వినాయకుడు గుడి, రెల్లి వీధి, అంటే ఎక్కడ కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది. వైజాగ్లో ఉండే వాళ్ళకైతే తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఇక్కడ మేము 5 kgs బెల్లం తీసుకున్నాను. సో అదే ఇక్కడ చెక్ చేసుకుంటున్నా కవర్లో పెట్టుకొని. అండ్ నెక్స్ట్ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నా కానీ బట్ అక్కడ వీడియో తీయకూడదంట. ఏదో చిన్న వీడియో క్లిప్స్ తీశాను, కుదిరినంత వరకు అయినంత వరకు సునీల్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీశాడు. అండ్ అక్కడ నుంచి పూజ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ కొంచెం పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాము. కొంత షాపింగ్ ఉంది అండ్ కొన్ని పర్సనల్ పనులు కూడా ఉన్నాయి. సో నేనేంటంటే సునీల్కి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను కాబట్టి కొన్ని థింగ్స్ కొనుక్కోవాలి. బట్ మళ్ళీ తనకి ఎక్కడ డౌట్ వస్తుందో అని భయం కూడా ఉంది. సో అలా మేనేజ్ చేస్తూ కొన్ని కొన్నాను. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇది ఎక్కడంటే వైజాగ్ సెంట్రల్ ఆపోజిట్లో అనమాట. అంటే జగదాంబ దగ్గర ఉండే వైజాగ్ సెంట్రల్. అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది, చట్నీలు కూడా చాలా బాగుంటాయి. సో ఎప్పుడైనా అటువైపు వెళ్తే మేము బ్రేక్ఫాస్ట్ టైంకి ఖచ్చితంగా అక్కడ టిఫిన్ తింటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం షాపింగ్, అంటే ఇది నేను చికెన్ కబాబ్స్ చేయడానికని ఒక చిన్న కుండ లాంటిది ఉంటుంది కదా, బొగ్గులు వేసి కాల్చేది. సో దానికోసం అని వెళ్ళాను. నాకు అలాంటి ప్రాపర్గా ఉండేది దొరకలేదు. ఆవిడ ఒకటి సజెస్ట్ చేశారు, అది తీసుకున్నాను. బట్ అది చిన్నది అయిపోయింది అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం పెద్దది తీసుకోవాలి అలాంటిదే. సో ఇదే అనమాట తీసుకున్నా, బట్ అది కొంచెం చిన్నది అయిపోయింది. నెక్స్ట్ టైం కొంచెం పెద్దది తీసుకోవాలి. అండ్ వీటితో పాటు ఇంకా కొన్ని కూడా తీసుకున్నాను, అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఆల్రెడీ చాలా పెద్దది అయిపోయింది. అండ్
అక్కడ నుంచి మళ్ళీ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తీసుకున్నాము. అండ్ ఇంకా కొన్ని పనులు చూసుకొని మధ్యాహ్నం ఇంకా ఇంటికొచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ కొంచెం లేట్ అయింది. సో, లేట్ అయిన హడావిడిలో ఆకలేసింది. ఆకలేయడం వల్ల మేము ఒక రెస్టారెంట్‌కి వెళ్ళిపోయి చికెన్ బిర్యానీ తినేసామనమాట. యాక్చువల్‌గా నేను మర్చిపోయాను గుడికెళ్ళిన రోజు నాన్ వెజ్ తినకూడదు అనే విషయం. బేసిక్‌గా అంత గుళ్ళకి అవి వెళ్ళే టైప్ కాదు కదా! సో, అందువల్ల అనుకుంటా. గుర్తే లేదు అసలు ఎక్కడ చిన్న అసలు అలాంటి ఆలోచనే రాలేదు తినకూడదు కదా అని. బట్ ఈవినింగ్ నాకు గుర్తొచ్చిందనమాట. మా అమ్మ ఎక్కడికెళ్తున్నావు అని అడిగింది. ఈవినింగ్ నేను మళ్ళీ చికెన్ కొనడానికి వెళ్తున్నప్పుడు మార్కెట్‌కి వెళ్ళాను. సో, వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. వెళ్తే చికెన్ కొనడానికి అని చెప్పాను. అంటే అప్పటికే నేను చికెన్ షాప్‌లోనే ఉన్నాను. ఆల్రెడీ వాళ్ళు చికెన్ చేస్తున్నారు. అయితే మా అమ్మ తిట్టిందనమాట. అదేంటి గుడికెళ్ళావు కదా! చికెన్ తినేయడం ఏంటి అని. అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో! అవును కదా! అని. బట్ ఆల్రెడీ ఆఫ్టర్‌నూన్ తినేసాం కదా! తెలియకుండానే. అండ్ అప్పటికి నేను మళ్ళీ చెప్పేసాను కూడా చికెన్ వాళ్ళు కట్టేస్తున్నారు. మళ్ళీ ఇంకెందుకులే అని చెప్పేసి ఎలాగో చేసేసాను కదా! అని ఇంకా లైట్ తీసుకున్నా. అండ్ నాకైతే అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. బట్ మీరెవరైనా ఏమైనా అనుకుంటారేమో అని నేను ముందే మీకు క్లారిటీ ఇస్తున్నాను. కావాలని అయితే చేయలేదు. అనుకోకుండా జరిగింది. అండ్ నాకు అలా చేయకూడదు, అది చాలా పెద్ద ఘోరం, నేరం అన్న ఫీలింగ్ కూడా లేదు. అది కామన్, మనకి ఇంకా అదొక్కటే ఫుడ్ దొరికిందనుకోండి అదే తింటాం కదా! సో, అంతే. అంటే మా అమ్మ తిట్టిందని నాకప్పుడు గుర్తొచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాను కుండలు అవన్నీ. యాక్చువల్‌గా ఇంతకుముందు నేను ఆ పాట్స్ ఉన్నాయి కదా! వాటి మీద పెయింటింగ్, క్లే ఆర్ట్ అలాంటివి చేసేదాన్ననమాట. సో, అదే అవి చూపిస్తున్నా సునీల్‌కి నేను వీటి మీద పెయింటింగ్ చేసేదాన్ని అని. సో, నెక్స్ట్ నేను చెప్పిన రెస్టారెంట్ ఇదే. ఎండాడలో ఉంది. ఎంత బావుందంటే యాంబియన్స్ చాలా బావుంది. అండ్ వాళ్ళ క్రాకరీ ఇంకా నచ్చింది నాకు. ప్లేట్స్ అవన్నీ నాకు చాలా నచ్చాయన్నమాట. బ్లాక్ కలర్‌లో ఉంది. ఆ ప్లేట్స్ కానీ అండ్ చిన్న చిన్న బౌల్స్ అలాంటివి చాలా క్యూట్‌గా ఉన్నాయి. మేము ఇక్కడ ఏదో బిర్యానీ ఆర్డర్ చేశాను. పేరు మర్చిపోయాను. పైన ఆమ్లెట్ వస్తుంది. అండ్ లోపలంతా చికెన్ బిర్యానీ పెట్టారు. అది ఎంత టేస్టీగా ఉందో అసల, చాలా బావుంది. సో, బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. అండ్ ఆ తర్వాత ఇంకా హెవీగా అనిపించిందనమాట బాగా. అండ్ ఒక్కటే బిర్యానీ కూడా ఇద్దరికీ బాగా పర్ఫెక్ట్‌గా సరిపోయేటట్టే ఉంది క్వాంటిటీ కూడా. అండ్ రేట్ కూడా చాలా తక్కువే కంపారిటివ్‌లీ. 300 లోపే అయిందనుకుంటా. సో, అది మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ తినేసాము. ఫుల్‌గా తినేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాను. అండ్ ఇదిగో కేక్ కూడా తీసుకొచ్చాను. ఇది అర్జెంటుగా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అండ్ ఇప్పుడైతే నేను బిర్యానీ అలాంటివి ఏం చేయాలనుకోవట్లేదు. ఓన్లీ చికెన్ స్టార్టర్ ఐటెం లాగా ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. అది కూడా తనకి ఇష్టమైన రెసిపీ. అంటే బిర్యానీ అవన్నీ ఎందుకు వద్దనుకుంటున్నాను అంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తిన్నది చాలా హెవీ అయిపోయింది. నాకైతే అస్సలు ఆకలి అనే ఫీలింగ్ లేదు. తను వచ్చేటప్పటికి ఆకలేసిన కేక్ తినేస్తాం అండ్ చికెన్ తినేస్తాం కాబట్టి సరిపోతుంది. అండ్ సునీల్ కూడా నైట్ టైం రైస్ అది ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయడు కాబట్టి ఓన్లీ చికెన్ రెసిపీ చేసేస్తాను అండ్ అది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ కొంచెం డెకరేషన్ కూడా ఉంది, అది కూడా చేయాలి. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటా. అండ్ కేక్ అర్జెంటుగా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో మళ్ళీ మీరు చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే. ప్లస్ చికెన్ బాగా వాష్ చేసేసి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక స్పూన్ వేసి ఫస్ట్ ఇది కలిపి ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఇది నేను యూట్యూబ్లో చూసిన రెసిపీ ట్రై చేస్తున్నాను. కాకపోతే కొంచెం నా స్టైల్లో ట్రై చేస్తున్నాను. నేను యూట్యూబ్లో రెసిపీస్ చూసినా మళ్ళీ నేను నాకు తగ్గట్టు కస్టమైజ్ చేసేస్తాను అనమాట. అంటే నా టేస్ట్కి తగ్గట్టు. అంటే అందులో వాడేవి కొన్ని మేబీ నాకు నచ్చకపోవచ్చు. అండ్ ప్రొసీజర్ నచ్చకపోవచ్చు. కొన్ని ఏమంటారు, వాళ్ళు ఎగ్జాక్ట్గా చేసినట్టే చేయాలి అనేది లేదు. మనకి నచ్చినట్టు కూడా చేసుకోవచ్చు. సో ఇది కాసేపు ఇలా పక్కన పెట్టేసి మ్యారినేషన్ కోసం మిగతా మసాలాస్ అవన్నీ కలుపుకుందాం. ఇప్పుడు ఇలా ఇంకొక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ సరిపోయినంత,
అంటే నేను ½ కేజీ చికెన్ తీసుకున్నాను, సో దానికి సరిపోయినంత వేసుకుంటున్నా. కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా, కొంచెం తందూరి మసాలా ఇది, అండ్ కొంచెం పెప్పర్, ఒక లెమన్, అండ్ కొంచెం కర్డ్. సో ఇవన్నీ ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసి మనం బాగా కలుపుకుందాం. యాక్చువల్గా ఇది ఒక వన్ డే అలా బిఫోర్ నానబెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే అట్లీస్ట్ ఒక 5 hours అయినా మనం ఇది మ్యారినేట్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి 1 hour నేను మ్యారినేట్ చేస్తున్నాను. మీరు ఇన్ కేస్ ముందే ప్రిపరేషన్ అనుకుంటే ఒక 5 hours లేదంటే బిఫోర్ నైట్ అయినా మీరు వీటిని మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. ఏదైనా కానీ ఇది బోన్లెస్ చికెనే కాబట్టి మనకి ఈజీగానే కుక్ అయిపోద్ది. బట్ టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఇప్పుడైతే దీన్ని నేను 1 hour పక్కన పెట్టేసుకుంటాను అండ్ మళ్ళీ కలుస్తాను. సో నెక్స్ట్ ఇవేంటంటే మనకి తందూరిలోకి సాలడ్ ఇస్తారు కదా హోటల్స్లో, రెస్టారెంట్స్లో. సో ఆ సాలడ్ రెడీ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఇవి కట్ చేశాను. ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ అండ్ ఇది క్యాబేజ్, క్యారెట్. సో ఇవి ఇంకా నెక్స్ట్ ఒక లెమన్ కావాలి, ఇంకా కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం చాట్ మసాలా కావాలి. సో ఇప్పుడు సాలడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఇలా బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు అవన్నీ నేను ఇందులో వేసేస్తాను. సో అన్నీ వేసాను కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెమే వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే అంత బాగోదు అన్నమాట. కొంచెం సాల్ట్, ఇది కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం పెప్పర్ అండ్ లెమన్ జ్యూస్. సో ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు బాగా కలపాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. సో కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఇవి బాగా కలిపేసి ఇంకా పక్కన పెట్టాలన్నమాట. ఒక 1/2 hour అలా పక్కన పెడితే బాగా మిక్స్ అవుతాయి ఫ్లేవర్స్ అన్నీ. ప్రిపరేషన్స్ అయితే కొంతవరకు వచ్చాయి. ఈ మొత్తం ప్రాసెస్లో హార్డెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా నాకు, చూపిస్తానండి. ఈ బొగ్గులు వేడి చేయడం నాకు చాలా హార్డెస్ట్ పార్ట్. సో ఈ బొగ్గులు వేడి చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు కబాబ్స్ చేద్దాం. సో ఫస్ట్ అయితే కబాబ్ స్టిక్స్కి అవి చికెన్ పీసెస్ గుచ్చాలి. గుచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తా. సో ఇదిగో కబాబ్ స్టిక్స్ బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చిన్నది కొన్నాను కదా, అది దాన్ని ఏమంటారు, కుంపటి అంటాం మేమైతే, మీరు ఏమంటారు మాకు తెలీదు. సో అది సరిగ్గా అవుతుందో లేదో తెలీదు. 4 పీసెస్ పెట్టినా 5 పీసెస్ పెట్టినా అని ఆలోచిస్తున్నా. కొంచెం గ్యాప్ ఇస్తే బెటర్ అనుకుంటా. స్మెల్ అయితే చాలా బాగుంది. చికెన్ ఏంటో కుక్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది అనుకుంటా.
ఇదేంటి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది అర్థం కావట్లేదు. సో ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఇలా క్యూబ్స్లా కట్ చేశాను. ఇది కూడా పెట్టి చూస్తాను. ఒక్కదానికి పెడతా, అంటే అది సక్సెస్ అవుద్దో మనకి ఫెయిల్ అవుద్దో తెలియదు కాబట్టి. రెండు ఆనియన్స్ పెడుతున్నా అండ్ ఒక క్యాప్సికమ్. సో ఇదొకటి తయారు చేశాను. సో ఇలా రెడీ చేశాను, చూసారా మళ్ళీ యమ్మీగా ఉంది కదా. కొంచెం పుదీనా వేసుకున్నాను కదా, ఒక గుప్పెడు పుదీనా వేసుకున్నాను. ఇందులోని మళ్ళీ ఒక కట్టలో సగం కొత్తిమీర. సో ఇవి పెద్దవి కాబట్టి 2 పచ్చిమిర్చి వేస్తున్నా. కొంచెం సాల్ట్, కొంచెం షుగర్. ఫస్ట్ ఇది బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా అయింది కదా, ఇప్పుడు ఇందులోని కర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. కొంచెం పలుచగా ఉంది. థిక్గా కావాలంటే యోగర్ట్ ఉంటుంది కదా, కొంచెం గడ్డ పెరుగు లాంటిది, అది వేసుకోవాలి. నేను నార్మల్ కర్డ్ వేసాను కాబట్టి కొంచెం పలుచగా ఉంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కబాబ్స్ కూడా చూసారా బాగా రెడీ అయిపోయాయి, కాకపోతే ఇది ఫ్లాప్ అయింది. ఇవి కొంచెం ఓవర్గా బర్న్ అయిపోయాయి. ఏంటివి క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్. సో ఇవి నేను తీసేస్తాను, ఇవి ఉంచను. బట్ మిగతావన్నీ చాలా బాగా కాలే అనమాట. అంటే కొన్ని ఇలా రోస్ట్ అయితేనే బాగుంటాయి, నాకు ఇలా రోస్ట్ అయినవి నచ్చుతాయి. సో అందుకే బాగా రోస్ట్ చేశాను. అండ్ సునీల్కి కూడా చాలా ఇష్టం. సో ఇవి మొత్తం అంతా నేను ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం డెకరేషన్ చేస్తాను. ఫస్ట్ ఇవి తీసేద్దాం. దీంతో తింటాం కన్నా నార్మల్గా తింటే బాగుంటుంది. సో మన తందూరి చికెన్ అండ్ విత్ సాలెడ్ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. సో చూడడానికి చాలా యమ్మీగా ఉంది. సునీల్కి చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. సునీల్ రియాక్షన్ సునీల్ వచ్చిన తర్వాత చూద్దాం. రెసిపీ అయితే రెడీ అయిపోయింది అండ్ సునీల్ ఇంకొక 15 మినిట్స్లో వస్తాడు. సో ఈ లోపు నేను మొత్తం బెడ్రూమ్లోని డెకరేషన్ కొంచెం కేక్కి మాత్రమే డెకరేషన్ చేసేసి ఇంక నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా ఉండాలి. నాకు ఎక్కువ టైం అయితే లేదు, 15 మినిట్స్ ఉందంతే. సో ఫటాఫట్ రెడీ అయిపోతాను అండ్ మీకు చూపిస్తాను నేను ఎలాగ రెడీ చేశాను అనేది. సునీల్ వచ్చేస్తున్నాడంట, తొందరగా రెడీ చేయాలి. సో ప్రస్తుతానికి అయితే చూడండి ఇలా చిన్న గార్డెన్ లాగా రెడీ చేశాను. ఇప్పుడు ఇక్కడ కేక్ పెట్టేసి క్యాండిల్స్ అన్నీ ఆన్ చేసేస్తాను. సునీల్ 5 మినిట్స్లో వచ్చేస్తాడు. నాకు ఫ్రెష్ అప్ అవడానికి కూడా టైం లేదు. ఓకే, నేను మళ్ళీ కలుస్తాను. సో చూసారు కదా ఇలా రెడీ చేశాను. ఇది క్లోజప్లో మీకు చూపిస్తా ఎలా ఉందనేది. ఇప్పుడైతే సునీల్ వచ్చేస్తున్నాడు, మేబీ కిందే ఉండుంటాడు, వచ్చేస్తాడు పైకి. సో తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అసలు ఈ రోజు గుర్తు పెట్టుకోలేదు కదా, ఫస్ట్ ఆ గుర్తు తెద్దాం. అసలు ఎందుకు మర్చిపోయాడో కూడా అడుగుతాను. అసలు ఈ రోజు స్పెషాలిటీ ఏంటో తనకి గుర్తుందో లేదో ఫస్ట్ చూశాక కొంచెం గుర్తు చేయడానికి ట్రై చేస్తాను. గుర్తు వస్తుంది అనుకుంటున్నాను. గుర్తు రాకపోతే మాత్రం నేను బిస్కెట్ అయిపోతాను. పర్లేదు, నేనే చెప్తాను తనకి.
ఇక్కడ ఇది ఉంది కదా, వాళ్ళు అడిగారనమాట హ్యాపీ బర్త్డే రాయాలంటే, కాదు నేను రాస్తాను ఇవ్వండి అని చెప్పి ఈ ఐ లవ్ యూ అని నేనే రాశాను. సునీల్ వచ్చాడు, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి తన రియాక్షన్ చూద్దాం. సో ఇల్లు చాలా మెస్సీగా ఉంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ చాలా కొన్నాను కొన్ని అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికైతే అసలు ఎలా రియాక్ట్ అవుతాడు, సర్ప్రైజ్ రియాక్ట్ అవుతాడా లేకపోతే అన్నట్టుంటాడా, ఓకే అన్నట్టుంటాడా చూడాలి. సర్ప్రైజ్ అవ్వకపోతే మాత్రం నా పరుగు పోద్ది ఫుల్గా. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడు. ఎందుకు మర్చిపోయా క్వశ్చన్ అంటే ఉదయం నుంచి నాకు ఎందుకు విష్ చేయలేదు? మరి ఎందుకు నువ్వు విష్ చేయలేదు? ఎప్పుడు గుర్తొచ్చింది చెప్పు. నాకు తెలుసు ఉదయం తెలుసా? ఉదయం కాదు, నాకు 15th తెలుసు. నాకు 15th ఎప్పుడు? 15th ఎప్పుడు? మొన్న. నిన్న. ఈరోజు 16th. తీకు తీకు ఇక్కడికి రా, తీయొద్దు. లోపల ఏమన్నా ప్రాంక్ ప్లాన్ చేసావా? ఎప్పుడు చేసావు ఇదంతా? ఇటువైపు రా, లైట్ అయ్యి. బాగుందా? సూపర్. అందుక మధ్యాహ్నం షాపింగ్ చేసావు పువ్వులు అవన్నీ. నువ్వే అన్ని పిచ్చి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నావు, ఇవెందుకు అవెందుకు. చూసావా, ఎప్పుడు నువ్వు క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను కదా. ఇప్పుడు నేను అడిగితే ఇది సర్ప్రైజ్. అవును, నాకు తెలియదు కదా. దా కేక్ కట్ చేద్దాం. కనీసం నీలాగా సర్ప్రైజ్ నేను పాడు చేసి లేదు కదా. మొహలే కేక్ కట్ చేద్దాం. ఏం సర్ప్రైజ్ అసలు ఇది సడన్ గా? ఇది తినకుండా వచ్చావు కదా, సరిపోయింది కరెక్ట్ గా. నేను తినలేదు నిజంగా. నేనే రాసాను ఇది. ఆవిడ హ్యాపీ బర్త్డే రాయాలా అంటే వద్దు నేను రాస్తా ఇవ్వండి అని చెప్పేసి రాసాను. నేను పెడతాను. హ్యాపీ స్పెషల్ డే. ఐ లవ్ యూ. సర్ప్రైజ్ బాగుంది కానీ కేక్ కూడా బాగుంది. ఇంకోటి కూడా బాగుంటుంది, ఇక్కడే ఉండు. ప్లేట్ దా నాకు చూపించు, అసలు ఏంటది? చేస్తా. బిర్యానీయా? ఏ మధ్యాహ్నం అందుకేనా మట్టివే అవన్నీ కొన్నావు? కేక్ ఇందులో ముంచుకొని తింటా. పడుకున్నానని చెప్పావు. పడుకోలే, పడుకున్నానని చెప్పి చేసావా? గూగుల్ మీద చేశాను తెలుసా, బయట కూర్చొని అంత కష్టపడి. బాగుందా? సూపర్. ఇప్పుడు మనం ఇక్కడ తినేవాళ్ళం కదా, సూప్ స్టాప్. తినేటం మేము తినేవాళ్ళం, చాలా బాగుంది రెస్టారెంట్ స్టైల్. బాగుందా? అంతా నువ్వు తినేకి నాకు కొంచెం పండగ ఇవాళ నాకు. చిన్నదే ముంచు అందులో కొంచెం. సూపర్. రెస్టారెంట్ నుంచి తెచ్చినట్టుందా? కబాబ్ విత్ పుదీనా చట్నీ అంతేనా?
పుదీనా అది గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ అదిరిపోయింది. సో మేమైతే ఇక్కడ మా స్పెషల్ డేని ఎంజాయ్ చేస్తున్నాము అండ్ మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇక్కడ ఈ రెసిపీస్ అండ్ ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.